తిరుమల లడ్డు కల్తీ వివాదంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా కూడా ఫలితం లేకుండా పోతుంది. నిన్న మొన్నటి వరకు అంబటి రాంబాబు అనే అచ్చొచ్చిన ఆంబోతిని వదిలారు. ఆ ఆంబోతికి కాళ్ళు లాగి ఇక ఫలితం లేదనుకున్నారో ఏమో, ఇప్పుడు తాజాగా ఒక లేడీ ఉగ్రవాదిని రంగంలోకి దించారు. ఈమె నందమూరి కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన ఒక మహాపుణ్యాత్మురాలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పుణ్యాత్మురాలు తిరుమల లడ్డు కల్తీ చేసిన వైసీపీ పార్టీ తరపున వాదించడానికి రంగంలో దిగింది. ఈ పుణ్యాత్మురాలు అసలు ఇష్యూ గురించి మాట్లాడవమ్మా అని పెడితే, ఇష్యూ గురించి మానేసి చంద్రబాబు నాయుడు త్వరగా చనిపోవాలి, ఆయనకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని ఈ పుణ్యాత్మురాలు మాట్లాడుతుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక పెద్ద మనిషిపై ఈమె చేసిన ఆరోపణలను చూస్తుంటేనే ఈ పుణ్యాత్మురాలు ఎంత సంస్కారంగా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. ఈ పుణ్యాత్మురాలిని నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ మాత్రం కూడా మార్పును ఆ భగవంతుడు ఈమెకి ప్రసాదించలేదు. ఈ పుణ్యాత్మురాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.